కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఇప్పుడు కనిపిస్తున్న 4వ సింహమే సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. సో ముందుగా రామోజీరావు గారికి హ్యాపీ బర్త్డే సార్. వి మిస్ యూ, బట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి లవ్ యూ. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆయన బర్త్డే రోజున ఈ సినిమాకి మీరు అసోసియేట్ అవ్వడం. ఎందుకంటే మా జర్నీ నాన్నగారితో ఈటీవీలో మొదలయ్యి నాన్న, నేను, తర్వాత ఆది కొన్ని సినిమాలు. సో ఇట్ సంథింగ్ లైక్ ఎప్పుడు కలిసిన ఆయన్ని ఇట్ ఇస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు ఏదో ఒక డిక్షనరీని కలిసినట్టే. సో చాలా ఆనందంగా ఉంది. ఎస్, మనందరిది ఒకే కుటుంబం. ఎందుకంటే పాత్రికేయ మిత్రులందరూ ఇప్పుడు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ మన మీడియా తరఫున అందరూ ఎప్పటి నుంచో పరిచయం. సో ఈ జర్నీలో ఇప్పుడే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అది కూడా మన దగ్గరే ఉంది. ఆ సినిమా 1975 January 9th నా ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి. అది మన ఈటీవీలోనే ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై 50 years యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో నా నాన్నతో మొదలయ్యి మేము ముగ్గురు ప్రజెంట్స్, అలాగే ఇప్పుడు ఆది ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రావడం. సో ఆది వచ్చి కూడా 13 years అయిపోయింది కదా. సో 13 years అయింది. సో మన ప్రయత్నం ఎప్పుడు మనసా వాచా కర్మన మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను 50 ఏళ్ల జర్నీలో హిట్ల కన్నా నేను ఎక్కువ ఫ్లాప్లే చూశాను. బట్ స్టిల్ 1 hit మేక్స్ ఎ డిఫరెన్స్. సో అసలు హీరో కూడా అవుతాను అనుకోలేదు. ఒక బాలనటుడిగా మొదలయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి, సో థ్యాంక్స్ టు కర్ణాటక ఆ పోలీస్ స్టోరీ నా జీవితాన్ని మార్చేసింది. సో అక్కడి నుంచి ఇది సంథింగ్ లైక్ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే కొత్త క్యారెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ లైక్ ఆది సెడ్. ఇప్పుడు యంగ్ టీమ్ కూడా ఆది అనుకోవడం లేదు, నన్ను కూడా యంగ్ టీంలు, యంగ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. సో అలాంటిదే ఈ ఇయర్ నాకు కమిటీ కూరలు కానీ, సరిపోదా శనివారం కానీ, లక్కీ భాస్కర్ కానీ, మళ్ళీ సంక్రాంతికి కూడా ఇంకో హ్యాట్రిక్ తో మొదలెడతాం. ఎస్, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి సినిమాతో వస్తున్నాం. సో ఎందుకంటే ఈ మధ్య మీరు దీపావళి చూశారు కదా, అన్ని సినిమాలు ఆడడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా సినిమా నేను ఎప్పుడు కోరుకునేది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా ఉండాలి అని. అలాగా ఇట్స్ సంథింగ్ లైక్ ఆల్వేస్ ఎక్సైట్స్ మీ. ఏ సినిమా అయినా బ్రహ్మాండంగా ఆడుతుంటే ఆనందం. ఏదైనా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదని మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది. అది ఆది సినిమా అయినా, ఆ సినిమా అయినా, ఇంకో సినిమా అయినా ఎందుకు ఆడలేదు, ఎందుకు చూడట్లేదు. ఎందుకంటే మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారు, తప్పకుండా అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు. సో అలాంటి ఒక మంచి ప్రయత్నమే ఈరోజు ఈ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్.